యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. నేటి తరగతిలో మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాం. దయచేసి 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనించండి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి. లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అద్భుతమైన కొండమీద ప్రసంగములోని 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం విన్నాం. ఈ భాగము ద్వారా మరొక సరికొత్త అంశానికి మనము చేరుకుంటున్నాం. ధన్యతలు గల 5వ అధ్యాయం మనలోనికి మనము చూసుకోవడానికి సహాయపడుతుంది. మన హృదయాంతరంగాల్లో దేవుని అద్భుత కార్యము జరిగించబడినట్లయితే నూతన జన్మ, మారు మనస్సు అనుభవం మనము పొందినట్లయితే 5వ అధ్యాయములో ఇవ్వబడిన ధన్యతలను తప్పక సంతరించుకుంటాం. ఈ ధన్యతలు మనలో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లడాన్ని అనుభవిస్తాం. ధన్యతల తర్వాత మిగిలిన భాగమంతా చుట్టూ చూడ్డాన్ని గూర్చి మాట్లాడుతుంది. ఇంతవరకు మనం పొందిన ధన్యతలు మన సంబంధ బాంధవ్యాల్లో ఏ విధంగా అన్వయించుకొని మన సహోదరులు, ప్రత్యర్థులు, స్త్రీలు, భార్యలు మొదలైన వారితోటి సంబంధ బాంధవ్యాల్లో ఎలా వర్తింప చేసుకోవాలో ధన్యతల తర్వాత భాగం తెలియజేస్తుంది. ఇంకా ఇరుగు పొరుగులు, దుష్టులు, శత్రువులైన వారితో ఏ విధంగా వ్యవహరించాలో కూడా మనం నేర్చుకుంటున్నాం. మన హృదయాల్లో జరిగిన రక్షణ కార్యము ద్వారా లభించిన ధన్యతల సౌశీల్యతలతో మన క్రైస్తవ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతూ మనలో రక్షణ కార్యము జరిగించిన ప్రభు సహాయముతో దేవుని కృపను బట్టి వర్ధిల్లుతూ ఉన్నప్పుడు చుట్టూ చూడగలం. ఈ విధంగా చుట్టూ చూడ్డానికి వచ్చిన ఈ భాగము సుదీర్ఘమైనదై ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది. మనలో జరిగిన రక్షణ కార్యము మన తోటివారి జీవితాల్లో, మన సంబంధ బాంధవ్యాల్లో, మనం జీవించే సమాజములో కూడా జరిగించబడాలి అనేది చుట్టూ చూడ్డం యొక్క ఉద్దేశమై ఉంది. మనలోనికి మనము చూసుకున్నప్పుడు కనిపించిన వాస్తవం మన సంబంధ బాంధవ్యాల్లో ఏ విధంగా పనిచేస్తుంది, మనలోనికి మనం చూసుకోవాలని చెప్పినప్పుడే మన సంబంధ బాంధవ్యాల్లో ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియచేయబడింది. ఇక 6వ అధ్యాయములో పైకి చూడ్డాన్ని గూర్చి తెలియచేయబడింది. పైకి చూడ్డమనే సందర్భంగా 5వ అధ్యాయం చివరలో మీరు ఎక్కువ చేయుచున్నదేమీ అని ప్రశ్నించబడుతున్నాం. ఇతరుల కంటే మీరు ప్రత్యేకంగా ఉన్నారా? మీ సంబంధాల్లో, జీవిత విషయాల్లో కృపను అభ్యసిస్తూ కృపను కనుపరుస్తూ ఉన్నారా? మిమ్మును ప్రేమించు వారిని మాత్రమే ప్రేమిస్తున్నారా? మీకు వందనాలు చెప్పేవారికి మాత్రమే వందనాలు చెప్పుచున్నారా? ఇతరులు మనకు ఏమి ఇచ్చారో లేక ఏమి చేశారో లెక్క రాసుకొని తిరిగి అదే మొత్తాన్ని చెల్లించే విధానాన్ని ఇంకా అనుసరిస్తూ ఉన్నారా? లోకులు ఆటలాడుకునే విధానములో విశ్వాసులు, శిష్యులు ప్రవర్తించకూడదు. లోకస్తుల వ్యవహార విధానాన్ని విశ్వాసులు, శిష్యులు అనుసరిస్తే వారికి వీరికి లేక వారికి మనకు తేడా ఏమి ఉండదు. మీ సహోదరులకు మాత్రమే మీరు వందనము చేసేవారైతే మీరెట్టి కృపను అభ్యసిస్తున్నారు. కుడి చెంపపై కొట్టువాని వైపునకు
ఎడమ చెంప త్రిప్పడం కృప అభ్యసించిన వారికే సాధ్యమవుతుంది. దుష్టుని ఎదిరించక శత్రువుని ప్రేమించడం కృప అభ్యసించిన వారికే సాధ్యపడుతుంది. యేసు ప్రభు 5వ అధ్యాయం చివరలో బోధించిన విధంగా మనం స్పందించడం కృప అభ్యసించిన వారికే సాధ్యం. మీ హృదయము లేక హృదయ అంతరాంగాల్లో జరిగిన రక్షణ అద్భుతాన్ని మీ సంబంధ బాంధవ్యాల్లో కూడా అన్వయించడానికి కృప అవసరమని త్వరగా తెలుసుకుంటాం. కృప ఎక్కడ నుండి వస్తుంది? మనలోనికి మనం చూసుకుని చుట్టూ చూసినప్పుడే పైకి కూడా చూడాలి. 6వ అధ్యాయం పైకి చూడ్డాన్ని గూర్చి తెలియజేస్తుంది. పైకి చూచుటని గూర్చి తెలియజేసే 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆత్మసంబంధమైన క్రమశిక్షణను గూర్చి తెలియచేయబడింది. మీలోనికి మీరు చూసుకొని చుట్టూ చూసినప్పుడు పైకి చూసే అనుభవాన్ని కూడా మీరు చేరుకుంటారు. పైకి చూచుట అనే దానిలో ప్రార్థించుట, లేక ఇచ్చుట, ఉపవాసము చేయుట అనే 3 అంశాలున్నాయి. 6వ అధ్యాయం 19వ వచనం నుండి 49వ వచనం వరకు ఆత్మీయ విలువలున్నాయి. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, ఆత్మీయ విలువలు ఈ భాగములో ఉంటున్నాయి. విశ్వాసులు లేక శిష్యులైన వారు ఆత్మ సంబంధమైన క్రమశిక్షణను పాటించినప్పుడు సమస్యల్లో భాగమై ఉండడం కాక జవాబులో, పరిష్కారములో భాగమై ఉంటాం. ఈ కారణంగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణను మనము పాటించవలసి ఉంటాం. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉండడం సరిపోదు గాని 6వ అధ్యాయం 2వ సగభాగము నుండి ప్రభు బోధించిన క్రైస్తవ విలువల్ని సంతరించుకోవాలి. యేసు ప్రభు విలువలను మీరెప్పుడైనా పరిశీలించారా? యేసు ప్రభు తన విలువల వ్యవస్థను కలిగి ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరికి ఎవరు ఏర్పరచుకున్న విలువలు వారుకుంటాయి. అయితే మనము విశ్వాసులముగా ప్రభు విలువల్ని అనుసరిస్తున్నామా? యేసు ప్రభు విలువల పట్ల మనం ఎట్టి విలువల్ని కలిగి ఉన్నాం? యేసు ప్రభువును అంగీకరించాలని, విశ్వసించాలని, ప్రభువుగా ఒప్పుకోవాలని లేఖనం చెబుతుంది. ఒప్పుకోవడం అంటే ఏమిటి? మనము మన పాపాల్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తును మన రక్షకుడని, ప్రభువని ఒప్పుకోవాలి. ఇంకా మనల్ని గూర్చిన వాస్తవాలను కూడా ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోవడం అనేది దీనిలో ఉన్న అర్థమేమిటంటే, ఒక విషయం ఏ విధంగా వివరించబడుతుందో సదరు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమై ఉంది. ఏదైనా తప్పు చేసి సదరు తప్పులో పట్టుబడినప్పుడు క్షమాపణ కోరడంగాక పాపాన్ని లేక తప్పును దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో అదే దృష్టితో మనము చూడాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ లేక ఏ ఒక్కరైనా గాని తమ తమ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. ఒప్పుకోవడమంటే ఇదే అర్థం. మనుషుల పాపాన్ని గూర్చి లేఖనం ఏం చెబుతుందో మనం అదే చెప్పాలి. ఒకే విషయాన్ని ఏకగ్రీవంగా ముక్త కంఠముతో అంగీకరించడం ఒప్పుకోవడమయ్యుంది. ప్రభువును ఒప్పుకోవడమంటే యేసు ప్రభుతో కలిసి ఏకీభవించి చెప్పడమయ్యుంది. ఒక విషయాన్ని ప్రభు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని గూర్చి మనము కూడా ప్రభు చెప్పినట్టు చెప్పడం, ఆయన విలువలను అంగీకరించడం కాగలదు. యేసు ప్రభు దేనినైతే ఎక్కువ విలువగా ఎంచాడో మనము ఆ విషయం పట్ల ప్రభువుకు ఉన్నంతటి విలువను కలిగి ఉండాలి. ప్రభు ఆంతర్య పురుషునికి ఎక్కువ విలువనిచ్చారు. దైవ సంబంధమైన అగాపే ప్రేమకు ప్రభు ఎక్కువ విలువనిచ్చారు. ఆధ్యాత్మిక స్థితికి ప్రభు ఎక్కువ విలువనిచ్చారు. షరతుల్లేని ప్రేమకు ప్రభు ఎక్కువ విలువనిచ్చారు. అనేకులు బాహ్య జీవితానికి, వస్తువాహక భౌతిక సంపదలకు, స్థితిగతులకు ఎక్కువ విలువనిస్తారు. అయితే విశ్వాసులమైన మనం లేక శిష్యులైన మీరు దైవిక విలువలకు, ప్రభు విలువలకు విలువనిస్తున్నారా?
వారి అర్హతలు మంచి చెడ్డలతో సంబంధం లేకుండా మనము ఇతరులను ప్రేమించాలి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయపు ప్రేమను మనం ఇతరుల ఎడల కనుపరచాలి. సహోదరుడు, ప్రతివాది, స్త్రీలు, భార్య మొదలైన సంబంధాల్లో క్రీస్తు విలువల్ని పాటించాలి. దుష్టుల ఎడల, శత్రువుల ఎడల క్రీస్తు వైఖరి కలిగి ఉండాలి. పైకి చూచుట అనే దాంట్లో క్రీస్తు విలువలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కొండ మీద ప్రసంగం యొక్క ఉద్దేశం ఏమంటే, క్రీస్తు శిష్యులు కొండ దిగువన సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారమై జవాబై ఉండడమై ఉంది. కొండ దిగువన అన్ని సమస్యలెందుకున్నాయి? వారికి సరైన విలువలను కలిగి లేకపోవడమే వారి సమస్యలకు కారణమై ఉంది. దేవుని విలువలు, క్రీస్తు విలువలు వారికి మార్గదర్శకంగా లేవు. గనుక కొండ దిగువకు వెళ్ళి మీరు వారికి దేవుని విలువలను బోధించండి అని ప్రభు అన్నారు. ఆయన ఈ లోకానికి సత్యమై జీవమై 33.5 సంవత్సరాలు ఈ లోకములోనే ఒక మనిషిలా జీవించి తన విలువల్ని బోధించి కనుపరిచారు. మనుషులకు కనబడేటట్లు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి అనే విలువను దాతృత్వాన్ని గూర్చిన మొదటి అంశములో వెల్లడించారు. మీ ధర్మకార్యాలు, నీతి కార్యాలు ఇతరులకు కనబడేలా చేయొద్దు అని ప్రభు చెప్పారు. ఇతరులకు కనబడే రకపు నీతి మనకవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని పలచన చేయడం లేక మోషేను కింద పెట్టడం ప్రభు ఉద్దేశ్యం కాదు. తాను చెప్పేది లేఖనముతో ఏకీభవిస్తుందని, మత వ్యవస్థ నియమ నిబంధనలతో ఏకీభవించదని ప్రభు స్పష్టంగా చెప్పారు. ప్రభు బోధ లేఖన ఉద్దేశముతో, లేఖనాత్మతో, లేఖన నియమంతో ఏకీభవిస్తుంది. ఈ విధంగా ప్రభు శాస్త్రులు పరిచయుల నీతి కంటే శిష్యుల నీతి మించినదై ఉండాలని చెప్పారు. క్రీస్తు శిష్యుల నీతి శాస్త్రుల, పరిచయుల నీతిని మించినదై ఉండాలని చెబుతున్న సందర్భంలో యేసు ప్రభు శాస్త్రులు, పరిచయుల నీతిని గూర్చి కొంత ప్రస్తావించారు. శాస్త్రులు, పరిచయులు ఏది చేసినా అందరికీ తెలియాలనే ఉద్దేశముతో మార్కెట్లోని వీధుల్లోనికి వెళ్ళి తమ అంగీ చాటున దాచుకున్న ఒక మోస్తరు సైజు బోరను బయటకు తీసి హఠాత్తుగా ఊదేవారు. ఈ శబ్దం ఏమిటా అని జనమంతా వెనక్కు తిరిగి చూసేసరికి ఒక నాణెం భిక్షగాండ్ల గిన్నెలో వేస్తూ ఉండేవారు. ఈ దృశ్యాన్ని ప్రభు చూసి వారిని వేషధారులని, ముఖానికి తొడుగు ధరించిన నాటకస్తులని పిలిచారు. నటించేవారిని గ్రీకు భాష వేషధారులని పిలుస్తుంది. ఏదైనా ఒక పాత్ర పోషిస్తూ ఉన్నప్పుడు సదరు పాత్రకు అనుగుణంగా నటీనటులు వేషం వేస్తారు. తమ ధర్మకార్యాల ప్రదర్శనలో వారు కూడా వేషధారులే అని ప్రభు శాస్త్రుల్ని, పరిచయుల్ని ఎందుకన్నారంటే, వారిది నిజమైన దాతృత్వం కాదుగాని మనుషులకు కనబడేటట్టు ధర్మం చేయాలన్నది వారి ఉద్దేశమై ఉంది. చూసే నలుగురు తమ్మును ధర్మాత్ములు అనుకోవాలన్నదే వారి ఉద్దేశమై ఉంది. నలుగురు చూడడమనే వారి ధర్మకార్యాల ముఖ్యోద్దేశమైనందున వారికి తగిన ప్రతిఫలం లేక వారి కోరిన మనుషుల మెప్పు లభించదని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. అయితే వారి నీతి వేషధారణతో కూడినదనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తూ, తాను తన శిష్యుల నుండి కోరే నీతి శాస్త్రులు, పరిచయుల నీతి వంటిది కాదని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. నిజమైన నీతి అనగా దైవనీతి. ఇది మానవుల నీతి వంటిది కాదు. మనుషుల ఎదుట ప్రదర్శించబడేది కాదు. మనుషుల మెప్పు కోరేది కాదు. మనుషుల చేత పొగడబడదు. మనుషుల ప్రశంసలను ఆశించదు. ఇట్టి నీతి దేవునికి సంబంధించి ఉంటుంది. మీ దాతృత్వం మనుషులకు చేసినట్టు మనుషుల ఎదురుగా చెయ్యరాదని, దేవునికి చేసినట్టే చెయ్యాలని యేసుప్రభు చెప్పారు. ఈ విధంగా విశ్వాసులు చేసేదేదైనా మనుషులకు కనబడనవసరం లేదు.
ఈ చేత్తో చేసేది ఆ చేతికి తెలియనవసరం లేదని ఈ కారణంగా ప్రభు చెబుతూ వచ్చారు. ఎంతో రమ్యమైన బోధయుంది. బోర ఊది మరి తమ్మును తాము కనుపరుచుకునే అపహాస్యపు పనులు వారెందుకు చేశారో మనకర్థం కాదు గాని ఈనాడు కూడా మన క్రైస్తవ సంఘాల్లో, సమాజాల్లో, సేవలో ఆర్థిక సహాయాన్ని అందించేవారు పెద్ద మొత్తాలు ప్రభువుకు సమర్పించేటప్పుడు కూడా అందరికీ తెలియపరచడం జరుగుతుంది కదా. ఇది కూడా పరిసయ్యుల ధర్మ విధానంలోనికి వస్తుంది. మన దాతృత్వం దేవునికి తెలియడం కంటే మనుషులకు తెలియాలనే సమస్యను లేక ఒక గొప్ప బలహీనతను మనం ఎక్కువగా కలిగి ఉంటున్నాం. చాలా సంఘాల్లో కొందరు తాము దేవునికి ఇవ్వాలనుకున్నదేదో కానుకలు సమర్పించే సమయంలో ఎవరికీ తెలియకుండా కానుకల సంచిలోనో లేక పెట్టెలోనో వేయవచ్చు. కాని ప్రత్యేకంగా సంఘ కాపరికి కవర్లో పెట్టి అందజేస్తారు. ఎందుకంటే సంఘ కాపరికి తెలియడమే వారికి కావలసింది. అయితే ఈ దాతృత్వం అనేది దేవునికి తెలియాలి కాని మనుషులకు కాదు. పెద్ద మొత్తం ఇచ్చిన వారిని ప్రశంసించి కృతజ్ఞతలు చెప్పాలని సాధారణంగా అందరూ అనుకుంటారు. కాని నిజానికి వారిచ్చేది మనుషులకు కాదు, దేవునికే. మీ కుడి చెయ్యి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. మనమిచ్చేది దేవునికే గాని మనుషులకు తెలియకూడదనేది ఎంత ప్రాముఖ్యమో, మన అవసరతలు ఇతరులకు విన్నవించకూడదు అనేది కూడా అంతే ప్రాముఖ్యం. కొన్నిసార్లు డబ్బుపై ప్రసంగించడం కూడా జరుగుతుంది. దాతృత్వం ఆత్మసంబంధమైనది. ఆత్మసంబంధమైన క్రమశిక్షణ నుండి వచ్చేదయుంది. లేఖనాలను బోధిస్తూ సంఘాన్ని, ప్రజలను దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి దేవునితో ఏర్పడిన సంబంధములో, సహవాసములో దాతృత్వం వర్ధిల్లుతుంది. దాతృత్వం అనేది విశ్వాసుల నమ్మకత్వానికి సంబంధించినదై ఉంది. ఈ విధంగా విశ్వాసులు దేవునికి కానుకలు సమర్పించేటప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడడం అంటే ఆర్థికంగా దీవించబడడం అనేది మాత్రమే కాదు. మన అవసరతలు దేవుడు ఎరిగి ఉన్న విధంగా తీర్చబడతాయి. మత స్వాతంత్ర్యం లేని దేశాల్లో జీవించేవారు దేవుని కొరకు ఇచ్చి చెరసాలల్లో త్రోయబడిన సందర్భాలున్నాయి. గనుక దేవునికిచ్చి దీవించబడమనేది మనం అనుకున్నట్టుగా ఉండదు. దేవునికిచ్చి ఇంకా ధనికులం కావచ్చు అనుకోవడం అన్ని వేళలా సాధ్యపడదు. దేవునికివ్వడములో ఇంకా పొందడమనే ఉద్దేశం ఉండరాదు. అయితే దేవునికిచ్చే వారిని దేవుడు ఆత్మీయంగా తప్పక ఆశీర్వదిస్తాడు. శాశ్వతమైనవి, నిజమైనవైన ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలను దాతృత్వం గలవారికి దేవుడు తప్పగా అనుగ్రహిస్తాడు. దేవునికివ్వని వారు ఆత్మీయ దీవెనలను కోల్పోతారు. దేవునికివ్వడములో అపనమ్మకస్తులైన వారు ఆత్మసంబంధమైన ఆశీర్వాదములను కోల్పోతారు. యేసు ప్రభు విలువల్ని తెలియజేసే గృహ నిర్వాహకత్వమనే అంశం రాయబడిన లూకాసు వార్త 16 అధ్యాయములో నమ్మకత్వాన్ని గూర్చి మనం చదువుతాం. ఆ సందర్భంలో ద్రవ్యాన్ని గూర్చి మాత్రమే వ్రాయబడలేదు గాని మన సమయము, మన శక్తి, మన తలాంతులు మొదలైన వాటి వినియోగాన్ని గూర్చి వ్రాయబడింది. ఈ విషయములో అపనమ్మకస్తులైన వారు ఆత్మీయంగా నష్టపోతారు. ద్రవ్యాన్ని గూర్చి మాత్రమే సమయము, శక్తి, తలాంతులు మొదలైన విషయాలన్నీ గృహ నిర్వాహకత్వము అనే అంశములో ఇమిడి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ అంశం లేఖనములో ఎంతో ప్రాముఖ్యమైనది. ద్రవ్యము, శక్తి, సమయము, తలాంతులు మొదలైన వాటిని మనం ఏ విధంగా వినియోగిస్తున్నాం? లేఖనానుసారమైనది, ఆత్మసంబంధమైన క్రమశిక్షణ లేఖనములో బోధించబడుతుంది. ఆత్మసంబంధమైన క్రమశిక్షణ ఎల్లప్పుడూ దేవునికి సంబంధించినదై ఉంటుంది. ఈ క్రమశిక్షణలో మనం చేసేది, ఇచ్చేది దేవునికే చెంది ఉంటుంది. గాని మనుషుల ప్రమేయం ఏమీ ఉండదు. మనుషులకు కనబడాలి, మనదంతా ఇతరులకు తెలియాలి అనుకునేవారు ఆత్మీయంగా
అభివృద్ధి చెందవలసి ఉంది. మనుషుల ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అన్నారు ప్రభు. దాతృత్వం, ప్రార్థన, ఉపవాసాల్లో ప్రభు బోధించిన ఆత్మసంబంధమైన క్రమశిక్షణ ఉన్నప్పుడే ఇవి దేవునికి సంబంధించి ఉంటాయి. ఈ ఆత్మీయ క్రమశిక్షణ అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆత్మీయ క్రమశిక్షణలోని దాతృత్వం గూర్చి ఆలోచిస్తే మన సమర్పణ ఎంతటిదో అని కొలవవలసిన అవసరం ప్రభువుకు లేదు. సమర్పణకు సంబంధించి దేవుడు మనకిచ్చిన కొలత, ప్రమాణం ఏమిటంటే దేవునికి మనము ఎట్టి స్థానమిచ్చామో చూసుకోవాలి. నా జీవితములో అన్నిటికంటే దేవుడే ముందు, దేవుని తరువాతనే ప్రతీది అనే సమర్పణ దేవుడు చూస్తాడు. దేవునికంటే ప్రాధాన్యంగా ఎంచుకోదగిన విగ్రహం ఏది నా జీవితములో ఉండదు అని చెప్పగలిగిన స్థితి మనకు కావాలి, మనకు రావాలి. దేవుడా లేక మరేదైనా నీ జీవితములో ప్రథమ స్థానము తీసుకుంటుందేమో అని తెలుసుకోవడానికి దశమ భాగము ఒక కొలమానంగా విశ్వాసులకు, శిష్యులకు ఇవ్వబడింది. దశమ భాగమంటే 10వ భాగము దేవునికివ్వడం అనుకోకండి. మొదటి భాగాన్ని దేవునికివ్వాలి. దశమ భాగ సమర్పణకు మించి దేవునికివ్వడం ఎంతో ప్రాముఖ్యం. ఆత్మీయంగా మనం ఎక్కడున్నామో తెలియజేసేదే దాతృత్వం. దాతృత్వం అంటే ఇవ్వడమని అర్థమై ఉంది. ఆత్మీయ క్రమశిక్షణను దీనిలోని ఇవ్వడాన్ని తెలియజేసే 6వ అధ్యాయం మనల్ని పైకి చూడమంటుంది. ఈ అంశాల్లో మొదటిదైన దాతృత్వం అంశములో మనము ఏమిచ్చినా, ఏదిచ్చినా మనుషులకు చేసినట్టుగా గాక దేవునికే చేసినట్టు చెయ్యాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఆత్మీయంగా మీరెక్కడ ఉన్నారు? ఆత్మీయంగా మీరు ఏ స్థితిలో ఉన్నారు? పరిపక్వత చెందిన స్థితిలో ఉన్నారా? లేక ఆత్మీయంగా ఎదుగవలసిన స్థితిలో ఉన్నారా? లేక ఆత్మీయ ఎదుగుదల లోపించిన వారుగా ఉన్నారో? ఒక్కసారి ఆలోచించండి, యోచించండి. మీ ఆత్మీయ అభివృద్ధికై కనీసం ఇప్పటి నుండైనా దాతృత్వాన్ని అలవర్చుకోండి. విశ్వాసులమైన మన నీతి, క్రీస్తు శిష్యులమైన మన నీతి, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మిచ్చినదై ఉండాలి. అప్పుడే ప్రభు కొరకు జీవించగలుగుతాం. లోకానికి దేవుని జవాబులుగా, దేవుని పరిష్కారముగా ఉండగలుగుతాం. ఈ దాతృత్వం అనేది విశ్వాసి యొక్క నమ్మకత్వానికి సంబంధించినది గనుక అపనమ్మకస్తుల వలె మనం ఉండక దాతృత్వం విషయములో ఆత్మీయ క్రమశిక్షణ కలిగి మనుష్యుల మెప్పును, మనుష్యుల ప్రశంసను, మనుష్యుల పొగడ్తలను ఆశించక మీ దాతృత్వాన్ని మనుషులకు చేసినట్టు చేయక, మనుషుల ఎదుట చేయక, దేవునికి చేసినట్టే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మీరు చేయడానికి ఈ క్షణమే తీర్మానించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అటువంటి కృపను ప్రియ రేడియో వేద పాఠశాల శ్రోతలైన మీకు దయచేయునుగాక. దైవాశిస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.